జమిలీ ఈ టర్మ్లోనే అట ఒకే దేశం ఒకే ఎన్నిక అన్ని పార్టీల మద్దతు పైన మోదీ సర్కార్ ఆశాభావం. సో రాష్ట్రంలో దేశంలో లోకల్ బాడీస్ మొత్తం ఒకే రోజు ఎలక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకే రోజు మీన్స్ ఒకే ఫేజ్లో ఎలక్షన్ జరగాలన్నది, వివిధ ఫేజుల్లో ఒకేసారి ఎలక్షన్ జరగాలన్నది కేంద్రం చేస్తున్న, నరేంద్ర మోదీ చేస్తున్న ఆలోచన. సో పోయిన పీరియడ్ అనుకున్నారు, అది వర్కౌట్ కాలే. సో ఏదేమైనా ఈ 4-5 సంవత్సరాల్లో ఈ జమిలీ ఎలక్షన్స్ నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నదట. లోక్సభలో బీజేపీకి సొంతంగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉన్నది. ఒకే దేశం ఒకే ఎన్నికకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తున్నదని మోదీ సర్కార్ ఆశాభావంతో ఉంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తవుతోందని, పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం 5 ఏళ్లు పటిష్టంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ వర్గాలు ఆదివారం చెప్పినాయట. ఇప్పుడు అక్కడ గతంలో లాగా పరిస్థితి లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తున్నది. వీళ్ళు ఒకవేళ పక్కకు జరిగితే గవర్నమెంట్కి ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఈ సమయంలో మరి జమిలీ అన్న లైన్ ఎంతవరకు ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో అన్నది చూడాలి. జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే అమలవుతాయి, వాస్తవ రూపం దాల్చబోతుంది అని వెల్లడించిందట. లోక్సభ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల హామీ కూడా ఉన్నది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఇవి పూర్తయిన 100 రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫారసు చేసింది. లోక్సభ అండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 100 రోజులకి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని. జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరగాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు పడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనతో విడిగా ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉందట. తన సిఫారసుల అమలుకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే జమిలీ ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలు కూడా సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది. కులం అన్న కాలం ఉంటుందా ఉండదా? జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. అయితే కులాల వారీగా జనగణన చేపట్టడం పైన కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సదరు డాక్యుమెంట్ పైన కులం కాలం పెట్టాలా అక్కర్లేదా అన్న దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఈ దేశంలో కులం అన్నది వెల్లునుకుపోయింది. అందరూ అంటారు కులరహిత రాజకీయం, కులంతోనే ఉన్నది మొత్తం వ్యవహారం అంతా. మనది ఒప్పుకొని తీరాల్సిందే, దాంట్లో మనం ఇంకా రెండో ఆప్షనే లేదు. కానీ వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు కులగణన విషయంలో బీజేపీ సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ వేసింది. కేంద్రం, బీజేపీ మీన్స్ కేంద్రం, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. పార్లమెంట్లో మాట్లాడారు కదా చాలామంది బీజేపీ వాళ్ళు కానీ మంత్రులు కానీ, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, అసలు కులాల వారీగా ఎట్లా మనం డివైడ్ చేస్తాం, ఈ రకంగా మాట్లాడారు. సో వాళ్ళు ఈ కులగణన మీద ఫోకస్ చేస్తారనైతే మనకు అనిపించట్లే.